ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. మీరు చూస్తున్న ఈ వీడియో మరొకరికి కూడా చేరాలంటే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ సమాచారం మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, కాకీల మధ్య కొట్లాట. ప్రజలను కాపాడాల్సిన కాకీలే ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న ఘటన ఇప్పుడు వరంగల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఉర్సుగుట్ట ప్రాంతంలోని ఓ బార్ దగ్గర మద్యం మత్తులో ఓ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేశాడని ఫిర్యాదు రావడంతో విధుల్లో ఉన్న బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళినట్లు పోలీసు వర్గాల ఆధారంగా కథనాలు వెలువడ్డాయి. అక్కడ మొదలైన వాగ్వాదం చివరకు ఇద్దరు కానిస్టేబుల్ల మధ్య ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఒకవైపు బెటాలియన్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సమాచారం. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. వీళ్ళు సామాన్యులు కాదు కదా. చట్టం ఏంటో తెలిసిన వాళ్ళు, క్రమశిక్షణ ఏంటో తెలిసిన వాళ్ళు, బాధ్యత ఏంటో తెలిసిన వాళ్ళు, ప్రజలతో ఎట్లా వ్యవహరించాలో శిక్షణ పొందిన వాళ్ళు. మరి అలాంటి వాళ్ళే మద్యం, న్యూసెన్స్, గొడవ, కొట్లాట అనే పరిస్థితికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. సామాన్యుడికి కోపం రావచ్చు, తొందరపడి తప్పు చేయవచ్చు, కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తి మాత్రం తన చేతిలో ఉన్న బాధ్యతను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఇక ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఇలా ప్రవర్తిస్తే సామాన్యుడికి వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? పోలీసులు ప్రజలకు క్రమశిక్షణ గురించి చెబుతారు, చట్టం పాటించమంటారు, గొడవలు చేయొద్దంటారు, మద్యం సేవించి న్యూసెన్స్ చేయొద్దంటారు. మరి అదే మాటలు చెప్పే కాకీలే హద్దులు దాటితే సామాన్యుడు ఎవరిని చూసి నేర్చుకోవాలి? సామాన్యుడు ఎలా ప్రవర్తించాలి? మరి మీరు సామాన్యుడికి ఎలా బోధిస్తారు? ఇదే ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన విషయం. ఎందుకంటే పోలీసులు అంటే కేవలం యూనిఫామ్ కాదు. ఆ కాకి వెనుక ఒక బాధ్యత ఉంటుంది, ఒక అధికారం ఉంది, ప్రజల నమ్మకం ఉంది. ఒక సామాన్యుడు ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అని నమ్ముతాడు. మరి అదే పోలీసు సిబ్బంది బహిరంగంగా గొడవ పడితే ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? చట్టం చెప్పే వాళ్ళే చట్టం పాటించకపోతే మేం ఎందుకు పాటించాలి అనే ప్రశ్న కూడా సామాన్యులో మొదలవదా? ఇక్కడ ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. ప్రతి పోలీస్ సిబ్బందిని తప్పుపట్టడం కాదు, మేం తప్పుపట్టడం కూడా లేదు. ప్రజల కోసం ఎండలో వానలో విధులు నిర్వహిస్తున్న ఎంతోమంది నిజాయితీ గల పోలీసులు ఉన్నారు. పండుగ అయినా, అత్యవసర పరిస్థితి అయినా, ప్రమాదం జరిగిన ప్రజల భద్రత కోసం ముందుండే కాకీలు చాలామంది ఉన్నారు. వాళ్ళ సేవలను ఎవరు తక్కువ చేసి మాట్లాడతలేరు. కానీ కొంతమంది చేసే దరిద్రపు పనుల వల్ల ఇలాంటి తప్పిదాలు మొత్తం పోలీసుల వ్యవస్థ పైనే ప్రశ్నలు వచ్చే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఒక వ్యక్తిపై చర్య తీసుకోవడంతోనే ముగిసిపోతుందా? ఇలాంటి ఘటన ఎందుకు జరిగింది? అసలు పరిస్థితి ఏంటి? విధుల్లో ఉన్న సిబ్బంది బాధ్యతలు ఎలా నిర్వర్తించారు? మద్యం మత్తులో ఉన్నారనే ఆరోపణలు నిజమేనా? గొడవ ఎందుకు జరిగింది? మొదట ఎవరు ఘర్షణకు దిగారు? అది ఎవరు దిగినా తప్పే. ఎవరిపై ఏ చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ కూడా పూర్తిగా బయటకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, పోలీసులు చేతిలో లాఠీ ఉంది కాబట్టి ఆ లాఠీ ఎవరిపై పడాలి? ఎప్పుడు ఉపయోగించాలి? ఎంతవరకు బలప్రయోగం చేయాలి? చట్టం నిబంధనలు చెప్పిన హద్దులు ఏంటి? ఎందుకంటే అధికారం ఉన్నవాడికి బాధ్యత కూడా అంతే ఉండాలి. కాకికి పవర్ ఎంత ఉంటుందో సంయమనం కూడా అంతే ఉండాలి. ప్రజలను క్రమశిక్షణలో పెట్టే ముందు తమ ప్రవర్తన కూడా సమాజానికి ఉదాహరణగా ఉండాలి. పోలీసు ఒక మాట చెప్తే ప్రజలు వినాలి. మరి పోలీసులు ఇలా ప్రవర్తిస్తే మరి పోలీసు కూడా చట్టం చెప్పిన మాట వినాలే కదా. వింటుండ్రా? మరి ఇది ఒక వరంగల్ ఘటనకు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు,
గతంలో తెలంగాణలో కూడా పోలీసు సిబ్బంది విధిలో మద్యం ప్రభావంలో ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో మద్యం సేవించిన ఘటనలు, ప్రజలపై దాడులకు సంబంధించిన ఘటనలు ఇలా ఒక్కొక్కసారి వార్తల్లోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో సంబంధిత సిబ్బందిపై సస్పెన్షన్ వంటి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు బయటకు వస్తున్నాయి? అసలు ప్రశ్న ఇదే. చర్య తీసుకోవడం అవసరమే, కానీ చర్య తీసుకున్న తర్వాత సమస్యలు రాకుండా ఉంటున్నాయా? ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా ముందుగానే వ్యవస్థలో ఏం మార్పులు తీసుకొస్తున్నారు అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా? పోలీసులకు చట్టపరమైన అవగాహనతో పాటు క్రమశిక్షణ అవసరం, సంయమనం కూడా అవసరం. ప్రజలతో వ్యవహరించే విధానం, అధికారాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో వీటిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రజల ప్రశ్నలే. ఎందుకంటే కాకి అంటే భయం కాదు, కాకి అంటే భరోసా. పోలీస్ కనిపిస్తే సామాన్యుడు నాకు రక్షణ ఉంది అని అనుకోవాలి, నాకే భయం అని అనుకోకూడదు, అతన్ని చూసి భయపడకూడదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాకి మీద ఖచ్చితంగా ఉంది. అందుకే ఈ ఘటనలో తప్పు ఎవరిదైనా సరే, కాకి అయినా సామాన్యుడైనా, చట్టం ముందు అందరూ సమానమే. తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి. వాడు ఎంతటి వాడైనా సరే చట్టం ముందు అంతా సమానమే. నిజమేంటో బయటకు రావాలి. ఎవరి తప్పు వాళ్ళు సమాధానంగా చెప్పాలి. తప్పు ఎందుకు జరిగిందో వారి నోటే వారు చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారో అది కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజలకు బుద్ధులు చెప్పే వ్యవస్థ ముందుగా తన బుద్ధి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. అప్పుడే కాకికి గౌరవం పెరుగుతుంది. అప్పుడే ప్రజలకు పోలీసుల మీద నమ్మకం మరింత బలపడుతుంది. అందుకే కాకికి గౌరవం కావాలి. ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా కాకి మీదే ఉంటుంది. ఇదే ఈ ఘటన మనకు చెప్తున్న అసలు విషయం. ఇదే ఏది నిజం ప్రశ్న. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. ఇది ఏది నిజం న్యూస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు.